హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఆ హామీలన్నీ ఉత్తుత్తి హామీలని ప్రజలకు ఇప్పుడు అర్థమైందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి చూశారని, దీక్ష తప్ప మరో మార్గం లేదని కేసీఆర్ ఆలోచన చేసి సఫలమయ్యారని తెలిపారు. చెప్పి తెలంగాణ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత తాగి నిరాహార దీక్షని విరమించిండు. ఎందుకంటే ఈ దీక్షా దివస్ కున్న ప్రాముఖ్యత చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఈ దీక్షా దివస్ 29 నవంబర్ దీక్షా దివస్ కి అంకురార్పణ పడిందే ఖమ్మం జిల్లా. అలాంటి ఖమ్మం జిల్లాని టిఆర్ఎస్ పార్టీ లేదని లేదా తెలంగాణ వాదన లేదని చాలా ప్రయత్నం ఉన్నది. కాబట్టి ఖమ్మం జిల్లా కానీ ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కేసీఆర్ చేసిన దీక్ష కానీ మిగతా జిల్లాలందరి వాళ్ళు నడుపుకుంటుండొచ్చు. ఆయన బ్రతుక్కి ఒక సార్థకత లభించింది ఉద్యమం ద్వారా లేదా ఉద్యమం ద్వారా వచ్చిన తెలంగాణ ద్వారా. అందుకని కేసీఆర్ గారు అంటాడు, నాకు ముఖ్యమంత్రి పదవి పెద్దది కాదు, తెలంగాణ రాష్ట్రం తెచ్చుడే, తెలంగాణ రాష్ట్ర సాధకుడుగానే నాకు పెద్ద పదవి.